హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈరోజు మా వారు చేపలు తీసుకొచ్చారు. ఫస్ట్ నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను, కాకపోతే టైం అయిపోయిందని తీయలేకపోయాను అనమాట. అన్ని రకాలు కలగలుపులు తీసుకొచ్చారండి. ఈ ఏమంటారు స్టెల్లా, మట్ట గుడిసెలు అంటారండి వీటిని. జల్లలు, ఏదమ్మా ఇసుక దంతులు అంటారు. ఇవ్వండి, వీటిని ఇసుక దంతులు అంటారు మా ఊర్లో. ఇంకా వేరే చోట ఏమంటారు నాకు అయితే తెలీదు. అలా 4-5 రకాలు తీసుకొచ్చారు అన్నమాట. డ్యూటీ నుంచి రాగానే చేపలు తీసుకురండి ఈరోజు అన్న తీసుకొచ్చారు. కలిపి పెడుతున్నాను అండి ఈరోజు. వీడియో తీస్తాం, మా ఫ్రెండ్స్కి చూపించాలి కదా ఇంకా అని. స్టెల్లా ఇట్లా, ఇదిగోండి చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇంత దాంట్లో ఎందుకు నానబెట్టావు అని అరుస్తుంది నన్ను. కాకపోతే ఇది అనుకూలంగా ఉంది, వాటర్ ఉంది, అందుకని దీంట్లో నానబెట్టేసాను అన్నాను. చింతపండు టమాటా వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టానండి, అంటే బాగా గుజ్జుగా వచ్చింది కాబట్టి. ఇవన్నీ తీసుకోవాలి మనం. అంటే ఇప్పుడు నువ్వు చేపలు తినవా? ఏంటంటే కారాలు ఉప్పులు ఎక్కువ వేసేస్తున్నానని భయం అంట. ఆయిల్ పోసుకున్నామండి. నూనె పోసుకుందాం. సాల్ట్, కారం, పసుపు, ఆనియన్స్ 2 తీసుకున్నానండి. నూనె కొంచెం ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టిద్ది. రైస్ బ్రాండ్ ఆయిల్ లాగా ఉంది ఇది, అదేనా? కాదు, రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా వాడతామండి, కొంచెం కొలెస్ట్రాల్ తక్కువ అని. కాకపోతే దీని అంత టేస్ట్ అది రాదని ఎక్కువ ఇది తీసుకొస్తారు మా వారు. మా అత్తయ్య గారు అంటారు అన్నమాట ఇది తీసుకురామని. కాబట్టి ఈయనంటే అది టేస్ట్ ఉండేది, ఇదే వాడదాం అంటారు. ఇలా కలిపేసుకోవాలన్నమాట. నా చేపల కూర అంటే మా డాడీకి చాలా ఇష్టం అండి. ఇక్కడి నుంచి నేను నర్సాపురం వెళ్ళినప్పుడు చెయ్యమ్మా అనేవాళ్ళు నన్నే. నేను మాత్రం మా అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్న చేపల కూర. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, చాలా థ్యాంక్స్ అండి నిజంగా. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా మీకు వంటలు కావాలన్నా కామెంట్లో పెట్టండి, చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఉన్నాయి కదా, ఇవి కలిపి పోసేసుకుందాం. పెద్ద చేపల కన్నా చిన్నవే టేస్ట్గా ఉంటాయండి నిజంగా. నాకైతే పెద్ద చేపల కన్నా చిన్నవే ఇష్టం, నాకు మా బాబుకి. మరి స్టెల్లాకి ఏమి ఇష్టం నాకు తెలియదు. మా అత్తయ్య గారు కూడా చిన్నవే ఇష్టపడతారు. వాటర్ పోసేసుకున్నాం ఇలా వడగట్టుకొని. నేను చేసిన విధానంలో ఒకసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా చేపల కూర చాలా చాలా బాగుంటుంది, మీరే చెప్తారు. ఇంకొంచెం వాటర్ పోసుకుందామండి, చేపలు ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం చూసుకొని ఒక్కసారి చేతితో, ఎక్కువ కాకుండా జస్ట్ మనకి కలిపి పెట్టేటప్పుడే తెలిసిపోతుందండి నిజంగా. ఈరోజు చేపలు మాత్రం నేను శుభ్రం చేయలేదండి, స్టెల్లా చేసింది. ప్రతిసారి నేనే చేయాలా, చేయించు మీ చెల్లెల చేత అన్నాను ఫోన్ చేసి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేపలు తీసుకొచ్చాను రా, నీకు ఇష్టమైన చేపలని ఫోన్ చేశారు. నేను అన్నా ప్రతిసారి నేనే కలుగుతున్నాను కదా, ఈసారి స్టెల్లా చేత శుభ్రం చేయించు. అంతే కదండి, నా ఏం చెప్పండి, కానీ చేస్తారండి. హెల్ప్గా అన్నీ చేస్తాము. దీపావళి వీడియో వచ్చేసిద్ది. ఫస్ట్గా
ఇలాగంతా కలిపి పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవడమే. మసాలా కూడా పట్టేసుకున్నానండి. కొత్తిమీర కరివేపాకు తీసుకురావాలి. ఇవ్వండి. ఎప్పుడైనా చేపల కూర ఉడికేటప్పుడు మూత ఒక వారుగా పెట్టాలి. ఫస్ట్ ఇలా ఇది చేస్తా తింటున్నానండి నేను. ఏం తింటున్నాను చూపించిన బూందీ చెక్క. చూడండి కూర ఉడుకుతుంది. కొద్దిగా కొత్తిమీర వేసాను, ఇంకొంచెం ఉంది. ఇది లాస్ట్లో వేస్తాను అన్నమాట. ఇదిగోండి మసాలా వేసేసుకుందాం. ఎత్తుకో వన్ ఎత్తుకో. వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి. దాచును ఏమండి ఎత్తుకోండి, వాడు ఏడుస్తున్నాడు. ఒకసారి కలిపేసుకుందాం. ఎప్పుడు చేపల కూరని గంటితో కలపకూడదండి, ఎందుకంటే ముక్క విడిపోయింది. చిన్ను ఇదిగోండి మా చిన్ను, మా పెద్ద ఆడపడుచోళ్ళ కొడుకు. చిన్ను కూరండి అమ్మా. ఒకసారి కలుపుకొని పట్టుకోండి. వీని పట్టుకో, వద్దు గంట పెట్టకుండా కొంచెం కొత్తిమీర ఉంది కదా. ఏం చిన్ను కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం అండి. రైస్ కూడా కడిగి పెట్టేసాం. ఓకే అండి, ఫైనల్గా చేపల కర్రీ రెడీ అయిపోయింది. లైక్ చేయండి. బాయ్.